హాయ్ అండి. పిల్లలు, డైట్ చేసేవాళ్ళు, అలాగే పెద్దలు చాలా ఇష్టంగా తినే టేస్టీ టేస్టీ పెసరట్టు ఎలా చేయాలో చూద్దాం. ముందుగా వెల్కమ్ టు అవర్ ఛానల్ కాకతీయ కపుల్స్. ఇప్పుడు వీడియోలో చూపించినట్టు స్టవ్ ఆన్ చేసుకొని పాన్ పెట్టుకోండి. తర్వాత పాన్ పైన కొంచెం వాటర్ చల్లుకోండి. కావాలి అంటే ఆనియన్‌తో కూడా రబ్ చేసుకోవచ్చు. దీనివల్ల దోస పెంక కతుక్కోకుండా నీట్‌గా వస్తుంది. పెసరట్టు పిండి ఎలా కలుపుకోవాలో ముందు వీడియోలో చెప్పాను. చూడకపోతే ప్లీజ్ ఒకసారి చెక్ చేసుకోండి. ఇప్పుడు మంటని లో ఫ్లేమ్‌లో పెట్టుకోండి. ఎందుకంటే గ్యాస్ షార్టేజ్ కదా! అలా అని కాదు. లో ఫ్లేమ్‌లో పెట్టుకుంటే పిండిని ఈవెన్‌గా స్ప్రెడ్ చేసుకోవచ్చు. అదే హైలో ఉంటే మనం స్ప్రెడ్ చేయలేం కాబట్టి లో ఫ్లేమ్‌లో పెట్టుకొని నీట్‌గా స్ప్రెడ్ చేసుకోండి. ఇప్పుడు స్టవ్‌ని మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకోండి. ఆ తర్వాత ఒక ఎగ్ తీసుకొని పెసరట్టు మీద కొట్టండి. దాన్ని ఈవెన్‌గా స్ప్రెడ్ చేయండి వీడియోలో చూపిస్తున్నట్టు. ఇప్పుడు కొంచెం ఆయిల్ పోసుకోండి పైన. దీనివల్ల పెసరట్టు కొంచెం క్రిస్పీగా వస్తది. అలాగే తొందరగా మనం ఫ్లిప్ చేసుకోవచ్చు. దాని తర్వాతకి కొంచెం టేస్ట్‌కి సరిపడా సాల్ట్ అండ్ కారం గూడా కొంచెం ఏసుకోండి. సో, పెసరట్టు చాలా టేస్టీ ఉంటది. ఆ తర్వాత పెసరట్టును ఒక 2 టైమ్స్ అటు ఇటు తిప్పేసుకోండి. ఎంతో ఇష్టంగా తినే హెల్తీ పెసరట్టు రెడీ. ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్‌లో సర్వ్ చేసుకోండి. నేనైతే ఈ వీడియోలో పల్లీల చట్నీని వాడాను. పల్లీల చట్నీని టేస్టీగా ఎలా ప్రిపేర్ చేయాలో మన ఛానల్‌లో చెప్పాను. చూడకపోతే ఒకసారి వెళ్లి చూడండి. మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ కాకతీయ కపుల్స్.